ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటే నేను వారికి ఉండే సమాచారం ఏంటంటే బడ్జెట్ బుక్స్లో ఇచ్చే అకౌంట్స్ జనరల్గా వాళ్ళ ఫిగర్స్ వారు తీసుకుంటారు అధ్యక్ష. ఎప్పుడైనా సరే అపోజిషన్కు అఫిషియల్ డాక్యుమెంట్ ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకుంటారు. అది జనవరి వరకే ఉంటుంది అధ్యక్ష. తర్వాత ఫిగర్స్ ఫైనల్ కాబట్టి ఉండదు. వారు చెప్పిన దానిలో నేను చెప్పింది ఏంటంటే మొన్న కూడా నేను చెప్పిన అధ్యక్ష ఒక సందర్భంలో నేను చర్చ కోసం ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇస్ టైప్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఈస్ ఈ అప్పులకు సంబంధించిన ఫిలాసఫీలో డైమెన్షనల్ చేంజ్ ఉంది జానారెడ్డి గారు. అది మీరు అర్థం చేసుకోలేదు, మేము బాగా అర్థం చేసుకున్నాం. నేను మొన్ననే స్పష్టంగా చెప్పిన అప్పులు తీసుకోవడం మాత్రమే ఉండదు, రీపేమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదించిన బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రీపేమెంట్ చేస్తూ ఉన్నాం. 20,000 crores. మీరు ఏదైతే మొత్తం 60 ఏళ్ళలో మేము చేసిన అప్పు 15,000 కోట్లు ఉందంటున్నారో అంతకు మించి ఒక రీపేమెంట్ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే వీఆర్ రీపేయింగ్ 20,000 crores. దట్ ఈస్ ది ఎకనామిక్ కెపాసిటీ, ఎకనామిక్ బాయన్సీ, ఎకనామిక్ విజ్డమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఉద్యమం టైంలో మీరు మేము అందరం ఎట్లయితే మేము ఆర్థికంగా బాగుంటాం అనుకున్నామో ఆ ప్రకారంగా భగవంతుని దయ వల్ల మనం బాగున్నాం, మనం చెడ్డగా లేం. మన ఎకనామిక్ బాయన్సీ బాగుంది. ఇట్స్ ఎ గ్రోయింగ్ స్టేట్. వర్స్ట్ టు వర్స్ట్ అనాలిసిస్ చేస్తే కూడా తమరికి చెప్పినటువంటి ఆర్థిక నిపుణులు నాకు చెప్పినారు ఎట్ ఎనీ కాస్ట్ 15+% తెలంగాణ గ్రోత్ ఉంటుంది తప్ప ఈ లాస్ట్ 3 years ట్రెండ్స్ చూసినట్టయితే ఇబ్బంది లేదని చెప్పినారు. అందువల్ల ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది, తప్పదు. నాగార్జున సాగర్ కట్టినాడు దాని ఒరిజినల్ ఎస్టిమేట్ 92,000 కోట్లు అండి. 92 కోట్లు సారీ. అదే నాగార్జున సాగర్ ఇప్పుడు కట్టాలంటే 92,000 కోట్లు కావాలి. కాబట్టి మీరు చేసిన అప్పుకు ఆ రోజున్న మనీ వాల్యూకు ఈరోజు మేం చేస్తున్న అప్పుకు ఈ రోజున్న మనీ వాల్యూకు చాలా తేడా ఉంటుంది. అది గుర్తిస్తే మంచిది అనేది నా సలహా.